ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు లాకర్ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ని ఎత్తికెళ్లిపోయారు. ఈ విచిత్ర ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, బ్యాంక్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బిచ్కుంద ఏరియాలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్దకు మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో 4 దొంగలు క్వాలిస్ వాహనంలో వచ్చారు. ఈ ఏటీఎం ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంది. వేకువజాము కావటంతో జనసంచారం లేదు. ఇదే అదనుగా దుండగులు ఏటీఎంలోని లాకర్ని తెరిచేందుకు యత్నించారు. ఏటీఎం ఎంతకు తెరుచుకోకపోవడంతో దాన్ని తాళ్లతో కట్టి ఆ తాళ్లు తమ వాహనానికి జతచేసి లాగారు. దీంతో ఏటీఎం గదద్దాల తలుపులు ధ్వంసం చేసుకుంటూ బయటకొచ్చింది. అనంతరం చోరీ చేసిన ఏటీఎంను తమ వాహనంలో వేసుకుని తీసుకెళ్లినట్లు అక్కడి సీసీ ఫుటేజ్లో రికార్డైంది. దుండగులు ఏటీఎంను దొంగిలిస్తున్న సమయంలో సైరన్ మోగటంతో బ్యాంక్ అధికారులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకునేలోగా దొంగలు పరారయ్యారు. ఏటీఎంలో 3,97,000 రూపాయల మేర నగదున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బాన్స్వాడ డీఎస్పీ, బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు క్లోజ్ టీం సంఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన ఈ ఏటీఎం సెంటర్ కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో ఈ ఘటన వెనుక మహారాష్ట్రకు చెందిన ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో గుల్ల వద్ద దొంగలు వినియోగించిన క్వాలిస్ వ్యాన్ కనిపించింది. అయితే వారు అక్కడ వాహనాన్ని వదిలేసి మరో వాహనంలో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగులు పారిపోతూ మార్గమధ్యలో జుక్కల్ మండలం పెద్ద ఎడికి గ్రామంలో మరో బైకును కూడా చోరీ చేసినట్లు జుట్కల్ ఎస్ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.